నతాషా అనే అమ్మాయి నా పైన పెట్టిన అలిగేషన్స్ అన్నీ రాంగ్. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్లో కలిశాను. తను చెప్పినట్టుగానే తన షాప్కి వెళ్ళాను, చూశాను, షాప్ నచ్చింది, అడ్వాన్స్ కట్టాను. ఓకే, అక్కడ దాకా మాట్లాడడం ఓకే జరిగింది. దాని తర్వాత తనే నాకు మెసేజ్ చేసింది. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. నార్మల్గా మెసేజ్ చేసింది, మాట్లాడాను, నేను మాట్లాడాను, తను మాట్లాడుకుంది. దాని తర్వాత కరెక్ట్ 2 డేస్లో తనకు వీకెండ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు తను చెప్పింది కదా, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాను, ఏదో మత్తు పదార్థాలు ఇచ్చాను, ఆ ప్రతిదీ ఆ గెస్ట్ హౌస్కి కూడా తీసుకెళ్ళమని చెప్పింది తను తీసుకెళ్ళమని చెప్తేనే తను చెప్పిన తర్వాత తనే సెలెక్ట్ చేసింది ఏ గెస్ట్ హౌస్కి వెళ్ళాలో. చెప్పిన తర్వాత నేను బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాం. నేను తనే ఇద్దరమే వెళ్ళాం. నేను 2015 నుంచి నాన్ ఆల్కహాలిక్ పర్సన్ని. నాకు మందు అనేది అలవాటు లేదు. తను తాగుతానంటేనే నేను వెళ్ళి అక్కడ సీసీటీవీలో ప్రతిదీ ఉంది, కెమెరాలో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ నేను వెళ్ళాం, తనకు కావాల్సింది తెచ్చుకుంది. నా కోసం తను బలవంతం చేస్తే తన కోసం తాగాను. ఇప్పుడు అందరూ అమ్మాయి చెప్పిందే వింటారు, కానీ ఇప్పుడు నేను మగోడిని నేను తాగాను అంటే మీకు కావాలని చెక్ చేసుకుని నా బ్లడ్ రిపోర్ట్స్ తెలుస్తాయి కదా, వీడు తాగుతాడా లేదా అని. అలాగా తర్వాత వెళ్ళి తాగాం. ఓకే, అక్కడ తాగిన తర్వాత ఇద్దరం కొంచెం జరిగింది, పడుకున్నాం, ఇద్దరం కలిసి అలా పడుకున్నాం. దాని తర్వాత తను ఏం చెప్పింది, నాకు ఆల్రెడీ 2 బ్రేకప్లు అయినాయి, నేను కోసేసుకున్నాను, చచ్చిపోయాను. దాని తర్వాత నేను 2 నెలలు రీహాబ్ సెంటర్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను వదలకూడదు, నువ్వు నన్ను వదిలితే నేను మళ్ళీ చచ్చిపోతాను అని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. నేనేంద్రా అంటే 3 రోజులు 4 రోజులు కరెక్ట్ 4 రోజులు కలిసిన అమ్మాయి రిజల్ట్కి దాకా తీసుకెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాం.